విశ్వేశలింగమై కనికరించరా విధి లిఖితమునిక పరపర చరిమి అమృతమి కురిపించరా రామేశలింగ మహిమ చూపరా పలు శుభములగని అభయముని లిఖితము సతతము అందించరా గ్రహణం నిధనం పాపరా కాళహస్తి లింగేశ్వర ప్రాణం నీవై ఆలింగనం మీరా జలలో కొలువై ఆత్మలింగమై నిలబడరా తుదివై గతివై సర్వజీవలోకేశ్వర రక్షించరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ హర హర జయ జయ దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా धवल स्वर्णोदय दीप्तिम् अखिल भुवन चैतन्य प्रसादम् कालगमन सत्कारण धीरं तं नमामि कहनायक सूर्यम् अमृत किरण रस रम्य प्रवाहं ललित ललित लावण्य ललामं महित महित माधुर्य मनोज्ञं तं नमामि सान्द्रोदय चन्द्रम् रागभोग संधान निधानं राजयोग संपूर्ण प्रभावं नव्य दिव्य सौंदर्य सुधीरं तं नमामि सम्मोहक शुक्रम् अतुल चतुर पटुलौकिक मूर्तिं सकल कार्य हित कौशल कीर्तिं तीव्र वेग संचारण तत्त्वं तं नमामि सौम्यं बुधदेवम् संशील्य महत्त्वं चरमधन्य बोधामृत तत्त्वं वेद शास्त्र दैवाङ्कित बुद्धिं तं नमामि धीरं गुरुदेवम् ఇక్కడికి వచ్చాడు అనమాట కాళహస్తి. ఇలా కాళహస్తికి వచ్చినప్పుడు అప్పుడు శ్రీకాళహస్తి అన్న పేరు లేదు. అప్పుడు ఏంటంటే కింద స్వయంగా వెలిసినటువంటి వాయులింగేశ్వరుడు, ఆయన పేరు వాయులింగం. అప్పుడు ఈ కాళహస్తి అనేది లేదు. అలాంటి దట్టమైన ఈ అరణ్యంలో ఆయన వచ్చి కుటీరం ఏర్పరచుకొని ఇక్కడే స్థావరం ఉండేవాడు అనమాట. అలా ఉన్నప్పుడు ఇంకా వేటగాడంటే గమ్మున ఉండడుగా, ఉదయాన్నే లేచి కాలకుర్చీలు నెరవేర్చుకొని వేటకు వెళ్తాడు కదా. అలా వేటకు వెళ్తూ ఒకరోజు శివుడిని చూస్తాడు అనమాట, శివలింగాన్ని. మనతో పాటినాక ఫస్ట్ శివలింగాన్ని చూస్తాడు. ఆ శివలింగానికి ఎవరు పూజ చేస్తూ ఉంటారు అన్నమాట. చేయకుండా అప్పుడు ఎవరు పుట్టింది మూగజీవాలు, అది తర్వాత నెక్స్ట్ మూగజీవాలు స్వామికి సేవ చేయడం తర్వాత. ఇది ఏంటంటే ఈయన కాలగుట్టలు నెరవేర్చుకుని వెళ్తూ ఉన్నాడనమాట. అంటే నది స్నానానికి వెళ్ళాలి. ఈ స్వర్ణముఖి నది అనేది ఇంతకుముందు ఇదంతా ఇప్పుడు డెవలప్ అయిన ఏరియా. అంత ఒకప్పట్లో అడవి అంటే కొండల గుండా ప్రవహిస్తూ ఉండేది అన్నమాట. ఇప్పుడు నిత్యం నీళ్ళు ఉండేవి. అలా ప్రవహిస్తూ ఉన్నప్పుడు ఈయన కాలగుట్టలు నెరవేర్చుకుని స్నానానికి వెళ్తామని పోతూ ఉంటే శివలింగం కనబడుతుంది. శివలింగం కనపడ్డప్పుడు దానికి ఎవరు సేవ చేయకుండా ఉంటారు కాబట్టి ఎట్లా అంటే దుమ్ము కొట్టుకోపోయి ఆకులు అన్నీ పడిపోయి శివలింగం మీద ఎవరు పట్టుకోకుండా ఉంటే ఈయనేం చేస్తాడు, వేటకి వెళ్తాడు అనమాట. అంటే నదీ స్నానం చూసి వెళ్ళిపోతాడు. నదీ స్నానానికి వెళ్ళి వచ్చేటప్పుడు ఆయన అలాగే ఉంటాడు. చేతిలో వేటాడినటువంటి మాంసం ఉంటుంది, ఒక చేతిలో విల్లు ఉంటుంది. ఇంకా ఎట్లా తీసుకెళ్ళాలి, ఆయనకి ఏదో ఒకటి సేవ చేయాలి. ఆయన ప్రియ భక్తుడు కదా కన్నప్ప స్వామి అంటే, ఏదో ఒకటి సేవ చేయాలి. ఎలా అంటే నోటితో నీళ్ళు తీసుకు అభిషేకం చేస్తాడు. సరే ఇంకా వస్తూ ఉండగా అభిషేకం చేసి ఆయన కాలుకున్న చెప్పులతో మొత్తం శుద్ధం చేస్తాడనమాట. ఆయన చేతిలో ఉండేటువంటి మాంసం, ఆ మాంసం అనేది ఆయన శివుడికి మోక్షం అడుగుతారు అన్నమాట. ఇద్దరు రాక్షసులు ఉంటారు, సుందర రాస అనే రాక్షసులు ఇద్దరు అనమాట. వాళ్ళు రాక్షస జన్మలో ప్రజల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు అన్నమాట. అప్పుడు వీళ్ళు కూడా ఘోర తపస్సు చేసి శివుడు అనుగ్రహం పొందుతారు. అంటే ఆయన ప్రత్యక్షమే వరం కోరుకోమంటే నాకు మోక్షం కావాలని అంటారు అన్నమాట వీళ్ళిద్దరు.
ఈ జన్మలో మీరు రాక్షసులుగా జన్మించారు కాబట్టి ఈ జన్మలో అధర్మంగా మీరు ఉన్నారు కాబట్టి ఈ జన్మలో మోక్షం ఇవ్వడం కుదరదు అంటారు అన్నమాట. సరే వచ్చే జన్మలో మీకు మోక్షం ఇస్తాను అని చెప్తాను అన్నమాట. అది ఏ జన్మ అనేది ఆయన చెప్పడం అన్నమాట. ఎట్లా ఎందుకంటే వచ్చే జన్మలో మూగ జీవాలుగా పుడతారు. వాళ్ళే అడవి పందులు, అంటే అడవి అడవి పందులుగా పుడతారనమాట. అంటే అడవి వారాహి అడవి పందులుగా పుడితే ఈయన వేటాడతాడు అన్నమాట వాటిని. అలా వేటాడినప్పుడు అవి చనిపోతాయి కదా, అవే వాటికి మోక్షం. అంటే ఆ చనిపోయిన వాటిని ఈయన నైవేద్యంగా మాంసం నైవేద్యంగా పెడతాడు శివుడికి, అది వాటికి మోక్షం అనమాట. ఈయన యాక్చువల్గా ఏంటంటే కన్నప్ప స్వామికి ముందు జన్మ వచ్చేసి అర్జునుడు. అర్జున అవతారంలో ఉన్నప్పుడు తపస్సు చేస్తాడు శివుడికి, ఘోర తపస్సు చేస్తాడు. శివుడిని చూసుకొని ప్రత్యక్షమయ్యి వరం కోరుకోమంటాడు అన్నమాట. ఈయన కూడా ఈయన పాండవుల్లో ఒకరు అర్జునుడు. అడగగానే ఈయన ఒక మాట అడుగుతాడు, స్వామి నాకు రెండు వరాలు కావాలి అంటే ఏంటి అని అంటారు. ఒకటి పాశుపతాస్త్రం అడుగుతాడు, 2 మోక్ష మార్గం అడుగుతాడు. మోక్షం అడగాలి అంటే ఒకటే వరం ఇచ్చేస్తాడు. ఇంకొకటి మోక్షం ఇవ్వాలని వచ్చే జన్మలో ఇస్తాను అని చెప్తాడు. సరే అని చెప్పి ఆయన పుడతాడు. అంటే మళ్ళీ జన్మలో ఆయన ఇదే చెప్తాడు, భయవాళ్ళగా పుడతాడు అంటే వేటగాడిగా పుట్టినప్పుడు అప్పుడు ఇస్తాను మోక్షం. ఎందుకు ఇప్పుడు ఉన్నటువంటి ఆ సుందర రాస అనే రాక్షసులకి మోక్షం ఇవ్వాలా, అది ఈయన చేతిలో అవి మరణించాలి. ఈయనకు మోక్షం కావాలంటే ఆయనకి సేవ చేసుకోవాలి. కాబట్టి వేటగాడిగా పుట్టినప్పుడు ఆయనకి సేవ చేసుకున్నాడు కాబట్టి ఆయన మోక్షం ఇస్తాడు భక్త కన్నప్పగా జన్మ ఇచ్చినప్పుడు. దానివల్ల ఏం చేస్తారు, అది వాట్ అంటే పార్ట్ 1 అది అంతవరకు. ఇంకొకటి ఏందయ్యా అంటే ఈయన కింద శివలింగం ఉంది కదా, ఈయన ఎవరు ప్రతిష్ఠ చేయలేదు, స్వయంభుగా వెలిసాడనమాట. అంటే అరుణాచలంలో అగ్నిలింగం అది స్వయం, ఇది స్వయం వాయులింగంగా ఉన్నటువంటి ఆయన పేరు వాయులింగేశ్వరుడు. అంటే ఆ పేరు ఎలా మారింది అసలు, ఇంకా దీనికి ఈ శ్రీకాళహస్తి అనేది పేరు ఎలా వచ్చిందయ్యా అంటే ఈ 3 కూడా, శ్రీ అంటే సాలపురుగు, కాల అంటే సర్పం, హస్తి అంటే ఏనుగు, ఈ 3 కూడా స్వామివారికి నిత్యం సేవ చేసుకుంటూ ఉండేవి అనమాట. ఎలా అయ్యా అంటే ఏనుగు పక్కనే ఉన్నటువంటి ఆ స్వర్ణముఖి నదిలో నీరు తీసుకొచ్చి తొండంతో ప్రతిరోజు నిత్యం అభిషేకం చేస్తూ ఉండేది. అలాగే సాలపురుగు ఏం లేదంటే అప్పుడంటే గుళ్ళు గోపురాలు ఎవరు కట్టలేదు కాబట్టి ఒక కవచంలాగా ఏర్పడేది అనమాట. అలా కవచంలాగా ఏర్పడినప్పుడు అంటే గోడ ఉండాలి కదా, ఆ జాతి మొత్తం కూడా శివుడికి అలా కవచంలాగా ఉండేసరికి ఇంకపోతే సర్పం ఏం చేస్తుంది, ఇప్పుడు మనము జోరున వాన పడితే మనమే ఉండలేము. మానవుడు ఏంటి, వానాకాలంలోనూ ఉండలేడు, వాన ఎక్కువసేపు, చలికాలం వస్తే చలికాలంలోనూ ఉండలేడు, ఆశాజీవి మానవుడు. అలాగే ఎండాకాలం వస్తే అసలే ఉండలేడు, అబ్బా ఎండ అంటారు, వాన వస్తే అబ్బా ఏంది వానలు పడుతున్నాయంటారు, చలి పడితే మరి చలి ఎక్కడికి ఉంది ఏ పనికి చేయబడలేదులే అని అంటారు. మానవుడు అనేది ఆశాజీవి అనమాట. అలాగే ఈ 3 కూడా సేవ చేసుకుంటూ ఉండగా ఒకసారి గొడవ అవుతుంది అనమాట. ఈ 3 మధ్యలో గొడవ, అంటే నేనే గొప్ప అని చెప్పి 3 గొడవ పడతాయి. అలా గొడవ పడుతున్నప్పుడు 3 మరణిస్తాయి అనమాట ఆ గొడవలో. అప్పుడు శివుడు ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమయ్యి మీరు 3 గొప్పే, ముగ్గురు మోక్షానికి అరుణధవళ స్వర్ణోదయ దీప్తిం అఖిల భువన చైతన్య ప్రసాదం కాలగమన సత్కారణ ధీరం తం నమామి కహనాయక సూర్యం అమృత కిరణ రసరమ్య ప్రవాహం లలిత లావణ్య లలామం మధిత మహిత మాధుర్య మనోజ్ఞం తం నమామి సాంద్రోదయ చంద్రం రాగభోగ సంధాన నిధానం రాజయోగ సంపూర్ణ ప్రభా